శేఖర్ లేదు, మా వాళ్ళ ఇళ్ళని వెతికి వెతికి మరి తగలబెడుతున్నారు. మమ్మల్ని అంతం చేయడానికి లేదా ఈ దేశం నుంచి తరివేయడానికి చూస్తారు. మీ వాళ్ళు నా వాళ్ళు చాలు శేఖర్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ విడిపోయాయి, ఇక మళ్ళీ కలవో. ఏంటి మనది? ఇదిగో శక్తి సమాజం తొత్తు వీడిని అడుగు, ముస్లిం ఇల్లు కాల్చలేదని. కాల్చాం రా, కావాలని కాల్చాం. శేఖర్, వీళ్ళు ఇంకా ఈ దేశం వాళ్ళు అనుకుంటున్నారు. ఊరికో చట్టం వీళ్ళకో చట్టం, వీళ్ళని చూసి భయపడించాలి. ఓట్ల కోసం నాయకులు వీళ్ళకు భయపడుతున్నారు. మైనార్టీ అని గవర్నమెంట్ ఎత్తికెక్కించుకుంటుంది. ఇది హిందూ దేశం, వేరే దేశం కాదు. వీళ్ళు ఉంచాల్సిన చోటం. ఆపండి, ముస్లిం అనేవాడు ఎవడు ఆపడు? ఏ హిందూ నోరు మూసి కూర్చోడు. అవునరా, నువ్వు హిందూ, నువ్వు ఒక ముస్లిం, ఇద్దరు కొట్టుకుంటే నష్టపోదు మీరు కాదు. అది చూడరా, చూడరా చుట్టూ చూడండి ఎంతమంది. మీలాంటి వాళ్ళు పిచ్చావేస్తో కొట్టుకుంటే దానికి మేము బలి కావాలా? ఏం తప్పు చేశావురా? శేఖర్, నువ్వు హిందూ అని మర్చిపోతున్నావు. కాదు, అది హిందూ కాదు. నీ పిల్లల రక్తంలో ఉంది సగం ఇస్తాం. కాదు, హిందువులు కాదు, ముస్లింలు కాదు, మేము ఏమీ కావు. మేము భారతీయులు రా. హిందువులను చంపమని రాసిందా ఖురాన్లో, లేక ముస్లిం చంపమని రాసిందా గీతలో? దేనికి రా ఇదంతా? అసలే నా పిల్లల్ని పోగొట్టుకుని అల్లాడుతున్నాను. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మీలాంటి హిందువో ముస్లిమో కారకులు అవుతారు. తెలియదు బేట, ఎన్నేళ్ళు పక్క పక్కనే ఉన్నారు అందరూ. ఇవాళ నరుక్కు సత్తున్నారు. ఎవరు తప్పు? ఎవరు తప్పు కాదు బేట. ఏ బడేలో కంగారు లగా దేతే హై, మధ్యలో మనం ఇరుక్కు సత్తున్నాం. దా తినమ్మా. హిందూ అంటే ఏంటి, ముస్లిం అంటే ఏంటి? బేటా, పెద్ద పెద్ద విషయాలన్నీ ఎటుగా నుండి అడుగుతున్నావే. హిందువో ముస్లిమో తెలీదే. తు ఖాళీ మతం దేవుడి దగ్గరికి వెళ్ళేందుకు దారి, హిందూ దారి, ముస్లిం దారి, రెండు దేవుడి కాడికే పోతాయి. మరెందుకు వాళ్ళు కొట్టుకుంటున్నారు? అదే తెలియట్లే నాన్న. అమ్మని చూడాలి, అమ్మని చూడాలి. భయ్యా కావు. तुम्हारा नाम क्या? शैला बानो। क्या हुआ? क्या हुआ? क्या हुआ?